నిధులే దానికి రోడ్డు విస్తరణ వర్తించదా? రోడ్లు లేని వాళ్ళు గుంతల పురుషులైనా వీళ్ళు రోడ్డు విస్తరణ చేస్తారు. అంబేద్కర్ గారికి రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ముఖ్యం, ఇల్లులు ప్రజలు ముఖ్యం కాదు సార్, చిరు వ్యాపారాలు ముఖ్యం కాదు, వాళ్ళకి విగ్రహాలు మాత్రమే ముఖ్యం సార్. ప్రజల ప్రాణాలతో పని లేదు, వాళ్ళ జీవితాలతో కూడా పని లేదు సార్. వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకున్న వాళ్ళని కూడా చూడకుండా కొట్టేశారు. ప్రాణం లేని వాళ్ళకన్నా ప్రాణం ఉన్న వాళ్ళకన్నా ప్రాణం లేని బొమ్మలంటే ముఖ్యం ఎక్కువ సార్. మహాత్మా గాంధీ గారి కంటే వైఎస్ఆర్ గారు బాగా గారి కంటే కూడా వైఎస్ఆర్ గారు ఎక్కువ. ఆ విగ్రహాలు మీరు బాగా కాపాడుకున్నారు అంటే ఫ్యాక్షనిస్ట్ అంటే ఎక్కువ సార్. వాళ్ళకి మీరు ఒకటే చెప్పండి, ఇది పులివెందుల కాదని చెప్పండి. ఒకటే చెప్పండి, మీరు పులివెందుల కాయలో ఫ్యాక్షన్ తరహా రాజకీయం చేస్తే అది ఇక్కడ నడిచేది కాదని బలంగా చెప్పండి. ఇది ఏలా ఇది ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటం. మనందరం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి. ఈరోజు ఏమే నష్టపోయారు. 37 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు. కిరాణా కొట్టు పోయింది, అమ్మ పొలంకి పోయింది, పొలం నుంచి రాగానే మొత్తం ధ్వంసం చేశారు. చెల్లి బయటికి పోయింది, ధ్వంసం చేశారు. అదే ఇది చెప్పు, హైదరాబాద్ లో ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నడిపితే అక్కడ భీమరావు, బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు బస్తీని పొలగొడితేనే ఫస్ట్ మాట్లాడాం. ఈరోజు చెప్తున్నారే బాబు, వైసీపీ గుండాలు చెప్తున్నా మా మట్టిని కూల్చారు, మా ఇల్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యం గుర్తుపెట్టు. మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మొన్న ఇప్పటంలో రోడ్డు వైడనింగ్కి సంబంధించి ఎవరైతే రోడ్డుకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకొని గోడలు కట్టారో, లేకపోతే ఆక్రమించుకొని ల్యాబొరేటరీస్ అలాంటివి కట్టారో, అదేమి పెద్ద ఆక్రమించుకోవడం తప్పని కూడా నేను అనుకోను. ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు వైడనింగ్ కానప్పుడు రోడ్లు కొంత ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం. కానీ అవసరం వచ్చినప్పుడు, ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు దాన్ని డిమార్కేషన్ చేసి నోటీసులు ఇచ్చి వాటిని పగలగొడుతున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో మనం చూసాం. తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం. అదేం తప్పు కాదు. అయితే ఇక్కడ ఇప్పటంలో జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని చాలా పెద్ద విషయంగా ఈనాడు పత్రిక ఫ్రంట్ పేజీలో రాయడం, దానికి చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడేమో అక్కడికి వెళ్ళి చాలా గందరగోళం చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, పడగొట్టేయాలని ఏదేదో భాష వాడాడు. కూల్చేయాలని కూడా అన్నా, కూల్చేయాలంటే అది మంచి భాష, కూల్చి దొబ్బాలి అన్నాడు, అది రౌడీ భాష. సో అన్న తర్వాత ఏదో మీరు చెప్తున్నట్టుగా కోర్టుకు వెళ్ళారు 14 మంది, మాకు నోటీసులు ఇవ్వకోకుండా పగలగొట్టేశారు అని అఫిడవిట్లో అలా మెన్షన్ చేసినట్టుగా ఉన్నారు. మీరు చెప్పే దాని సమాధానాన్ని, మీరు చెప్పే సమాచారాన్ని పట్టుకొని నేను సమాధానం చెప్తున్నాను. మీ సమాచారం తప్పైతే నా సమాధానం కూడా సరి చేసుకోవాలి. మీ సమాచారం ప్రకారం, మీరు చెప్తున్న సమాచారం ప్రకారం కోర్టు సీరియస్ అయిందని, తప్పుడు అఫిడవిట్ ఇచ్చినటువంటి 14 మంది కోర్టుకు హాజరు కావాలని చెప్పినట్టుగా బ్రేకింగ్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చి కోర్టుని కూడా మభ్యపెట్టే వాళ్ళు రౌడీలుగా ఏమవుతారు చెప్పండి? రౌడీలనాలా, అంతకన్నా మించి మోసగాడన. కోర్టునే మోసం చేసి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకునే జనసేన, కోర్టునే మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి పవన్ కళ్యాణ్ గారు ఏదో గొప్పగా పగలు తీసేస్తున్నారని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి దుర్మార్గమైన చర్యలను రాష్ట్ర ప్రజలు ఖండించాలి. ఇలాంటి పార్టీలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న. కోర్టు వారి కామెంట్స్ని బేస్ చేసుకుని ఇది దుర్మార్గమైన పని, మోసం చేసే పని. నన్ను మోసం చేయొచ్చు, మిమ్మల్ని మోసం చేయొచ్చు, న్యాయస్థానాలనే మోసం చేసే స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు జనసేన అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.